దేవుని గురించి కూడా ఏం చేయాలంటే పరీక్షించాలని ఉన్నాడు. రుచి చూడాలి, ఆయనను మనం ఏమికి ఆహ్వానించాలి. ఏమండి, ఆయనలో నిలబడి ఆయన మీద ఆధారపడి రుచి చూచినప్పుడు ఆయన ఉత్తముడు కాదా అని మనకి ఏమి తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భక్తుడు రుచి చూసి తెలుసుకోండి అంటా ఉన్నాడు. ఒక్కసారి రుచి చూస్తే విడిచిపెడతామా అండి? అమ్మా బిర్యానీ రుచి చూసాం, తిన్నాం, బాగుంది, విడిచిపెడతామా? ఇంకోసారి వేయండి అంటాం కదా. అంటే రుచి తెలిసిన తర్వాత విడిచిపెట్టుకోలేము, అంటే వదలలేము. కారణం ఏంటంటే అది రుచి చూచము కాబట్టి అది ఉత్తమముగా కనిపించింది. హల్లెలూయా. అట్లాగే దేవుడు ఏమని అంటూ ఉన్నాడంటే రుచి చూచి తెలుసుకోండి అని అంటూ ఉన్నాడు. దేవుని మనం రుచి చూచి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలండి. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభుని అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటామో, ఏ శ్రమ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఆయన మీద ఆధారపడడం నేర్చుకుంటామో, ఆయన వైపు చూడడం నేర్చుకుంటామో, అప్పుడు ఆయన ఉత్తముడని మనం రుచి చూచి తెలుసుకుంటాము. హల్లెలూయా. అప్పుడు ఆయన యొక్క మంచితనం ఏంటో, ఏమిటి ఆయన బలం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన ఎలాంటి దేవుడు, నీ కుటుంబాన్ని ఎలా కట్టగలడు, నీ కుటుంబాన్ని ఎలా నడిపించగలడు, లేకపోతే నీ కుటుంబాన్ని ఆయన ఏ విధంగా నడిపించగలడు మనకు అర్థమవుతుంది. ఇట్లా ఆయనలో నిలబడినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడే ఆయన మనకు అర్థమవుతాడండి. హల్లెలూయా. ఆయన రుచి చూసి తెలుసుకోవాలి, మన లోనికి ఆహ్వానించాలి. మన కుటుంబం లోనికి ఆయనను ఆహ్వానించి ఆయన ఎందు నిలిచినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు ఆయన మంచితనం ఏంటో మనకు తెలుస్తుంది. మనం గుడ్డిగా ఏ దాన్ని కూడా నమ్మకూడదండి, పరీక్షించాలి. ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళాము అనుకోండి, అది ఏదో తీసుకొస్తామా, ఏం చేస్తాం చెప్పండి? పరీక్షిస్తాం, బాగుందో లేదో అని చెప్పి పరీక్షిస్తాం. ఈ బాటిల్ ఉందనుకోండి, నేను వెళ్ళగానే తీసేసుకుంటామా? అమ్మా వెంటనే తీసుకోవడం డబ్బులు ఇస్తామా? నువ్వు ఏం చేస్తాము? నేను పరీక్షిస్తాం, బాగుందో లేదా అని చూస్తాం. పరీక్షించి అప్పుడు దీన్ని కొనుక్కుంటాం బిడ్డలారా కదా. అట్లాగే దేవుని గురించి కూడా మనం రుచి చూచి తెలుసుకోవాలి. ఏదో ఒక దేవుడు అంటే కుదరదండి, ఏదో ఒక దేవుడు అండి అంటే కుదరదా? కుదరదు. మనల్ని నడిపించగలిగిన దేవుడు ఎవరు? మనం సన్మార్గంలో నడిపించగలరు. మన కుటుంబాలను ఎవరు కట్టగలరు? ఏ దేవుడు మనల్ని పరిశుద్ధపరచగలరు? ఏ దేవుడు మనల్ని సన్మార్గానికి నడిపించగలరు? ఏ దేవుడు మనల్ని ఆ మోక్షానికి చేర్చగలిగిన దేవుడు అని పరీక్షించి రుచి చూసి తెలుసుకోవాలి. ఏదేంటంటే చట్టముదండి,